శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం 2వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శ్రీ భగవానులు ఏం చెబుతున్నారో అర్జున యొక్క ప్రశ్నకు సమాధానం అని మనం క్షుణ్ణంగా గ్రహిస్తాం. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విశిక్షణ. భగవానుడు చెబుతూ ఉన్నారు, అర్జున, కామ్య కర్మలను వదులుటయే సన్యాసమని కొందరు పండితులు చెప్పుదురు. మరికొందరు పండితులు సమస్త కర్మముల యొక్క ఫలమును త్యజించుటయే త్యాగమని వచించుదురు. కానీ గీత యందు సన్యాసమనగా సమస్తమును త్యజించి అడవులకు పోవుట అని చెప్పబడలేదు. కామ్య కర్మలను త్యజించుటయే సన్యాసమని చెప్పబడినది. అనగా ఇట్టి సన్యాసమును గృహస్థులు కూడా ఆచరించవచ్చునన్నమాట. నిష్కామ కర్మలను ఆచరించువాడు, కామ్య కర్మలను త్యజించువాడు సన్యాసియే అని అర్థం. అట్లే సమస్త కర్మముల యొక్క ఫలమును త్యజించువాడు అతడే ఏ ఆశ్రమమున ఉన్నప్పటికీ త్యాగి ఏ అవును అని ఇక్కడ మనకు చాట తెల్లువైనది. సమస్త కర్మములను త్యజించుట అనగా మనకు జీవనోపాధిలో ఏ పని అయినా అది కర్మనే. ఆ పనిని దైవార్పణ భావముతో వారు వెన్నుకొని ఉన్నటువంటి గురువు కావచ్చు, ఇష్ట దైవము కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో లీనమై నేను కేవల నిమిత్త మాత్రుని, నేను ఒక పనిముట్టుని మాత్రమే, కానీ ఈ కర్మధర్మములతో మర్మ కర్మములతో నాకు ఏమీ కూడా సంబంధము లేదు. కర్మము అనేది నేను చేయవలసినటువంటి బాధ్యత అని నిశ్చయించి ఎవరు చేస్తారో వారికి పాప పుణ్యముల యందు, మోక్ష నరకముల యందు, లాభ నష్టముల యందు, శీతోష్ణముల యందు ఎప్పుడు కూడా మనసు చెలించదు. అదే నిశ్చయ అభిప్రాయం. ఆ అభిప్రాయముతో చేసినటువంటిది ఏది అయినా కూడా, త్యాగము అయినా, ఏది అయినా కావచ్చు, పేర్లు ఏమైనా కావచ్చు, అది అర్హత చెందినటువంటిది. అదే మోక్షమునకు దారి తీస్తుంది, బంధముల నుండి విడివడింపజేస్తుంది, బంధముల నుండి తప్పింపజేస్తుంది అని మనకు ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు. సన్యాసం అనగానేమంటే కామ్య కర్మలను వదులుటయే సన్యాసమ. త్యాగం అనగానేమి? సమస్త కర్మముల యొక్క ఫలమును వదులుటయే త్యాగము అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.